ఆదికాండము 36వ అధ్యాయము. ఎదోమను ఏశావు వంశావళి ఇదే. ఏశావు కనాను కుమార్తెలలో హిత్తీయుడైన ఏలోను కుమార్తెయగు ఆదాను, హివ్వీయుడైన సిబ్యోను కుమార్తెయగు అనా కుమార్తెయగు అహోలీబామాను, ఇష్మాయేలు కుమార్తెయు నెబాయోతు సహోదరియు నైన బాశెమతును పెండ్లియాడెను. ఆదా ఏశావుకు ఎలీఫజును కనెను. బాశెమతు రగూయేలును కనెను. అహోలీబామ యూషును, యాలామును, కోరహును కనెను. కనాను దేశంలో ఏశావునకు పుట్టిన కుమారులు వీరే. ఏశావు తన భార్యలను, తన కుమారులను, తన కుమార్తెలను, తన ఇంటివారినందరినీ, తన మందలను, తన సమస్త పశువులను, తాను కనాను దేశంలో సంపాదించిన ఆస్తి యావత్తును తీసుకొని తన తమ్ముడైన యాకోబు ఎదుటి నుండి మరియొక దేశమునకు వెళ్లిపోయెను. వారు విస్తారమైన సంపద గలవారు గనుక వారు కలిసి నివసింపలేకపోయిరి. వారి పశువులు విశేషమై ఉన్నందున వారు పరదేశులైయుండిన భూమి వారిని భరింపలేకపోయెను. అప్పుడు ఏశావు శేయీరు మన్యములో నివసించెను. ఏశావు అనగా ఎదోము. శేయీరు మన్యములో నివసించిన ఎదోమీయుల తండ్రి అయిన ఏశావు వంశావళి ఇదే. ఏశావు కుమారుల పేర్లు ఇవే. ఏశావు భార్య అయిన ఆదా కుమారుడగు ఎలీఫజును, ఏశావు భార్య అయిన బాశెమతు కుమారుడగు రగూయేలును. ఎలీఫజు కుమారులు తేమాను, ఓమారు, సెపో, గాతాము, కనజు. తిమ్నా ఏశావు కుమారుడైన ఎలీఫజుకు ఉపపత్ని. ఆమె ఎలీఫజుకు అమాలేకును కనెను. వీరు ఏశావు భార్య అయిన ఆదా కుమారులు. రగూయేలు కుమారులు నహతు, జెరహు, షమ్మా, మిజ్జా. వీరు ఏశావు భార్య అయిన బాశెమతు కుమారులు. ఏశావు భార్యయు సిబ్యోను కుమార్తెయగు అనా కుమార్తెయు నైన అహోలీబామా కుమారులు ఎవరనగా ఆమె ఏశావునకు కనిన యూషు, యాలాము, కోరహు. ఏశావు కుమారులలో వీరు నాయకులు. ఏశావు ప్రథమ కుమారుడైన ఎలీఫజు కుమారులు తేమాను నాయకుడు, ఓమారు నాయకుడు, సెపో నాయకుడు, కనజు నాయకుడు, కోరహు నాయకుడు, గాతాము నాయకుడు, అమాలేకు నాయకుడు. వీరు ఎదోము దేశమందు ఎలీఫజు నాయకులు. వీరు ఆదా కుమారులు. వీరు ఏశావు కుమారుడైన రగూయేలు కుమారులు. నహతు నాయకుడు, జెరహు నాయకుడు, షమ్మా నాయకుడు, మిజ్జా నాయకుడు. వీరు ఎదోము దేశమందు రగూయేలు